Hello students, how are you? I thought you all are fine at your homes. Is it right? Yes, I know. Okay, what we will discuss in the previous class? Yes, we discussed the new lesson. What is that? The story of the amazing history of paper. Is it right now? The amazing history of paper. See, look at there. The amazing history of paper. Yes, we know now. Yes, first who invented the paper? Yes, Chinese. Chinese only invented the paper no first. Yes, now how it turned into our life. చైనీస్ దాన్ని ఇన్వెంట్ చేయకముందు ఏం చేశారు? కేవ్స్ మీద పెయింట్ చేయడము, వెట్ క్లే మీద రాయడం ఇలా చేశారు కదా, అవునా కాదా? అవునా కాదా? ఎస్. బట్ పేపర్, ఓకే, నౌ లెట్స్ వి గో ఇన్ టు ద లెసన్. బట్ పేపర్ హ్యాజ్ రీప్లేస్డ్ దిస్ ఆల్. ఎస్, ఆ ప్లేస్ మిగిలిన వాటన్నిటిని రీప్లేస్ చేసింది పేపర్. ఏంటి? మడ్ మీద రాయడము, వాల్స్ మీద పెయింట్ చేయడము, వీటన్నిటిని పేపర్ ఏం చేసింది? రీప్లేస్ చేసింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ద invention that Q's loon made is so simple. చూస్ మీ చాలా చాలా ఏం చేశాడు? సింపుల్గా ఇన్వెంట్ చేశాడు అనమాట. దట్ యూ కెన్ డూ ఇట్ అట్ హోమ్ అండ్ మేక్ యువర్ ఓన్ పేపర్. కానీ మీరు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు అనమాట. లూన్స్ discovery was that when plant fiber were soaked in water, they bind together to form a short of paper. వీటన్ని లూన్స్ చేసిన పేపర్ ఎలా ఉండే? ఫైబర్స్ని వాటర్లో సాక్ చేసి చేస్తున్నాడు కదా, అవునా కదా? ఎస్. పేపర్ మేకింగ్ spread from China to Asia, Africa, Europe and to the rest of the world. ఆ పేపర్ ఏం చేసింది? తర్వాత చైనా నుంచి అన్ని కంట్రీస్కి బాగా స్ప్రెడ్ అయిందనమాట. అంతే కదా. ఇప్పుడు మనం ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్లో ఉన్నాము. ఏదో ఒక కంట్రీలో కోవిడ్ వ్యాక్సిన్ కనిపెడితే ఇంక అన్ని కంట్రీస్కి ఈజీగా స్ప్రెడ్ అయ్యింది కదా. అలాగే చైనాలో పేపర్ ఇన్వెంట్ చేస్తే అది ఈజీగా అన్ని కంట్రీస్కి స్ప్రెడ్ అయిందనమాట. ఎవ్రీవన్ నో హౌ టు మేక్ పేపర్. ఆ తర్వాత ఏమైనా అందరికీ తెలుసు ఎలా పేపర్ చేయడం. బట్ పేపర్ వాజ్ స్టిల్ హార్డ్ టు కమ్ బై because making it use up to lot of paper making materials. The materials was different to get in these days. difficult to get in these days. ఆ మెటీరియల్స్ అప్పుడు యూజ్ చేసిన మల్బరీ లీవ్స్ ఇవన్నీ చాలా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అవి మనకి కావాలంటే చాలా కష్టం. అంటే ఎక్కువ మెటీరియల్ కావాలి కానీ తక్కువ పేపర్ వస్తుంది. మీకు నేను లాస్ట్ టైం మీరు 4th క్లాస్లో ఉన్నప్పుడు చెప్పాను, మీకు ఐడియా ఉందా? ఎస్, ఒక పేపర్ మేక్ అవ్వాలంటే 7 ట్రీస్ని కట్ చేయాల్సి వచ్చిందని. ఎస్, అలాంటి మెటీరియల్స్ ఇప్పుడు ఆ మెటీరియల్స్ చాలా. In the 18th century, a man named Rende Riombe watched some wasps, what we know called the paper wasps. 18th సెంచరీలో ఏమైంది? 18th సెంచరీలో ఒక మ్యాన్ ఎవరైతే రెండే రియాన్స్ అనే ఒక మ్యాన్ ఏం చేశాడు? కొన్ని పేపర్ వ్యాప్స్ అంటే తెలుసా మీకు? కొన్ని ఇన్సెట్స్ అనమాట. పేపర్ ఇన్సెట్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ పిక్చర్లో చూడండి. ఎస్, ఆ పేపర్ వ్యాప్స్ని చూసాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. దీస్ ఇన్సెట్స్ వర్ munching on wood. Instead of eating the wood, they were chewing it and splitting out the soft mixture of farm nets with it. ఏం చేస్తున్నాయి? ఈ వుడ్ని చీవ్ చేసిన వుడ్ని ఏం చేస్తున్నాయి? అవి మంచేస్తున్నాయి అనమాట. మంచేసిన దాన్ని ఏం చేస్తున్నాయి? లోపల బాగా చీవ్ చేసి
స్ప్లిట్ చేస్తున్నాయి. అలా స్ప్లిట్ చేసి వాటి నెస్ట్ని అవి మేక్ చేసుకుంటున్నాయి అనమాట, అక్కడ పిక్చర్లో చూపించినట్లుగా. ఎస్, అలా నెస్ట్ని మేక్ చేసుకుంటుంది, అది బాగా అబ్జర్వ్ చేశాడనమాట ఎవరు, రెండే బాగా అబ్జర్వ్ చేశాడు, దాన్ని బాగా అబ్జర్వ్ చేసి ఏంటి ఇవి ఇట్లా చేస్తున్నాయని బాగా అబ్జర్వ్ చేశాడు. వాచింగ్ దిస్ యాక్టివిటీ రియాన్స్ హ్యాడ్ అన్ ఐడియా. అవంతా చూసి రియాన్స్కి ఒక ఐడియా వచ్చింది. He realized that the vibes were making a paper out from wood. అతను ఏమనుకున్నాడు, ఎస్ వైబ్స్ ఇంకా పేపర్ని ఆ వుడ్స్ నుంచి పేపర్ని తయారు చేస్తున్నాయి, దీన్ని బట్టి మనం కూడా పేపర్ చేయొచ్చు అని చెప్పి రెడీ అనుకున్నాడు అనమాట. రియంబర్ Through Riember were made paper like the vibes. He had found the secret of paper making that could be broken apart and made into paper. He learned that wood fiber plus వాటర్ ప్లస్ ఎనర్జీ ఈక్వల్ టు పేపర్. ఈ ఫార్ములాని యూజ్ చేసి అతను పేపర్ చేశాడనమాట. ఓకేనా? ఓకే, లుక్ ఎట్ దెర్ ఈజ్ సమ్ యాంటోనియన్స్. దిస్ ఐడియా హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ పుట్ అస్ స్టిల్ టుడే. ఈ ఐడియా వల్ల ఏమైంది, ఈ ఐడియా సక్సెస్ఫుల్ అవ్వడం వల్ల ప్రజెంట్ ఇప్పుడు కూడా మనం ఆ ఐడియానే యూజ్ చేసుకుంటున్నాం అనమాట. దేనికి, టు మేక్ పేపర్ మేకింగ్ చేయడానికి. Even make different kinds of paper by changing the kinds of wood and the way of making mixture. ఇప్పుడు మనం వుడ్ని బట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేపర్స్ని చేస్తూ ఉన్నాం కదా, అవునా కదా? ఎస్, యాజ్ we all know we use paper in many different forms as books, newspaper, stationery, envelopes, boxes, tissues, paper towels, and so on. All around the world, components that make a paper through wood into plop into paper. ఓల్డ్ మొత్తం ఎలా పేపర్ చేస్తారు, ఫస్ట్ వుడ్ని ప్లాప్గా చేస్తారు, ప్లాప్ని తర్వాత పేపర్గా తయారు చేస్తారనమాట. ఎస్, ది పేపర్ ఈజ్ దెన్ మేడ్ ఇన్ టు ద ప్రొడక్ట్స్ దట్ వీ యూజ్ ఎవ్రీడే. ఈ పేపర్ని మనం చాలా ప్రొడక్ట్స్గా మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం. మోర్ దెన్ 95 ఆఫ్ ద పేపర్ వి యూజింగ్ మేడ్ అప్ ఆఫ్ వుడ్. మనం 95% ఆఫ్ పేపర్ వుడ్తో తయారు చేసిన పేపర్ని మాత్రమే యూజ్ చేస్తున్నాం ప్రజెంట్, కేవలం వుడ్తో తయారు చేసింది. అట్ వన్ టైమ్ పేపర్ యూజ్డ్ టు బీ మేడ్ బై artists one sheet at a time. Even today there are people who like to make their own special kinds of paper. మనం పేపర్ని వన్ టైం యూజ్ చేస్తుంటాం, కొన్నిసార్లు ఆర్టిస్ట్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఆర్టిస్ట్స్ వాళ్ళు ఏం చేస్తారు, పేపర్ని వన్ టైం మాత్రమే, ఒక షీట్ వన్ టైం మాత్రమే యూజ్ చేస్తారు, అవునా కదా? ఇప్పుడు చాలామంది చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేపర్స్, ఇప్పుడు మనం నోట్బుక్స్ చూస్తుంటాము, క్లాస్మేట్ నోట్బుక్స్ అని, క్యామిల్ నోట్బుక్స్, క్లాస్మేట్ నోట్బుక్స్ అని డిఫరెంట్ కైండ్స్. ఎవరి కంపెనీకి తగినట్లు వాళ్ళు డిఫరెంట్ వేలో పేపర్ని తయారు చేస్తుంటారు కదా. ఎస్, అవర్ యూజింగ్ ఆఫ్ పేపర్ హ్యాస్ ఓన్లీ increased in the lot 20 years. మనం పేపర్ని యూజ్ చేయడము లాస్ట్ 20 years నుంచి ఇంకా బాగా ఎక్కువ ఇంక్రీజ్ అయిందనమాట. మనం పేపర్ యూజ్ చేయడం బాగా ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయింది. దిస్ మీన్స్ దట్ we are also cutting down more number of trees.
అంటే దానికి అర్థం ఏంటి? మనం పేపర్ ఎక్కువ యూజ్ చేస్తున్నామంటే దానికి మీనింగ్ ఏంటి? మనం చాలా ట్రీస్ని కట్ చేస్తున్నామని, అంతే కదా. పేపర్ కావాలంటే మనం ట్రీస్ని కట్ చేయాలి. పేపర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నామంటే ట్రీస్ని కూడా ఎక్కువ కట్ చేస్తున్నామనే కదా దానికి మీనింగ్. ట్రీస్ని ఎక్కువ కట్ చేస్తున్నాం అండ్ పేపర్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఇలా ట్రీస్ని ఎక్కువ కట్ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఏం జరుగుతుంది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ 4th క్లాస్లో మీరు చదువుకొనే ఉంటారు కదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి. మన ఎర్త్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి గురవుతుంది అనమాట. డూ యూ నో? ఎస్, దిస్ మీన్స్ ద కటింగ్ ఆఫ్ ట్రీస్ కాజెస్ untold danger the environment around us. అన్టోల్డ్ డేంజర్ అంటే తెలియని, అంటే మనకి తెలియకుండానే మనం డేంజర్లో పడేసుకుంటున్నాం అనమాట మన ఎర్త్ని మనం తెలియకుండా ఇలా ట్రీస్ని కట్ చేసుకుంటూ వెళ్తే మనకి ట్రీస్ ఏమి ఇస్తాయి? ఆక్సిజన్ ఇస్తాయి, అవునా కదా. మనం ఉండాలి అంటే మనకి ఆక్సిజన్ కావాలి అంటే ట్రీస్ మనకి ఆక్సిజన్ ఇస్తాయి. ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ట్రీస్ తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తాయి. ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మనం ఉండగలమా? మనం లీవ్ చేయగలమా? ఉండగలమా? మనం లేము. కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ తక్కువగా ఉండి ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే మనం అంతా ఉండగలం. అలా మనకి కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ తక్కువగా ఉండాలంటే ఏమవుతుంది? మనకి ట్రీస్ బాగా మనం ఎక్కువ గ్రోత్ చేయాలన్నమాట. ట్రీస్ని ఎక్కువ పెంచాలి, మనం కట్ చేయకూడదు ట్రీస్ని. కానీ మనం పేపర్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. పేపర్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం అంటే ట్రీస్ని బాగా కట్ చేస్తున్నట్లు అన్నమాట మీనింగ్. కాబట్టి మనం ట్రీస్ని కట్ చేయకూడదు అనమాట, ఓకేనా. వి మస్ట్ ట్రై టు యూజ్ రీసైకిల్డ్ పేపర్. మనం ఏం చేయాలి? టు అవాయిడ్ దిస్ వీ మస్ట్ యూజ్ టు రీసైకిల్ పేపర్ని ఏం చేయాలి? దీన్ని అవాయిడ్ చేయాలంటే పేపర్స్ని రీసైకిల్ చేయాలి. ఇప్పుడు మనకి స్కూల్ అయిపోగానే రీసైక్లింగ్ వాళ్ళు వస్తారు, మనం పేపర్స్ని రీసైక్లింగ్కి వేస్తాము. ఎస్, అలా మనం పేపర్స్ని రీసైక్లింగ్ కెన్ సేవ్ మెనీ ట్రీస్ అండ్ యాడ్ మోర్ గ్రీన్ టు అవర్ ప్లానెట్. రీసైక్లింగ్ అనేది మన ప్లానెట్కి చాలా యూజ్ అవుతుంది. మన ప్లానెట్లో ట్రీస్ని కట్ చేయకుండా రీయూజ్ చేయడం వల్ల పేపర్ని మన ప్లానెట్ గ్రీనీగా ఉంటుంది అనమాట, ఓకేనా. దిస్ ఈజ్ అవర్ లెసన్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్ దిస్ లెసన్ అండ్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ వేస్ట్ చేయరు, మీరు పేపర్స్ని వేస్ట్ చేయరు అని నేను అనుకుంటున్నాను. ఈ లెసన్ విన్న కాడి నుంచి మీరు పేపర్ని బాగా ట్రీస్ని బాగా పెంచుతారు అండ్ పేపర్ని బాగా యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రీడ్ దిస్ గ్లోసరీ బాక్స్ అండ్ రీడ్ ద antonyms. Increased, decreased, recycled, wasted, and read this on blue color box. We make different kinds of paper, yes. And next dash then 95% of paper in made of wood, yes. More than to save trees we should not use recycled paper. We should not or we should kabatti no. This is the lesson. I hope you all are understand this lesson. Thank you all of you. Read this lesson again and again and learn the use of tree, okay. Thank you all of you.